గోవులు లేకుంటే హిందువులు రోగగ్రస్తులై చచ్చిపోతారు, మనం వెపన్స్ బాంబులు వాడాల్సిన అవసరం లేదని భారతదేశంలో ఉన్న గోవులన్నింటినీ బంగ్లాదేశ్కు, బర్మాకు పుణ్యావచనం చేయాలంటే గోమూత్రం కావాలి. కానీ మాకు గోవులు అవసరం లేదు. మరి వారాహి దీక్షలు గోవులు చెప్తున్నారు అంటే మీరు మళ్ళీ రాగా. అందుకని గోరక్షణ రక్షణ. ఇక నుంచి ఎక్కడ గోవులను అమ్మినా, గో హింస జరిగిన హిందువులు తప్పకుండా దానిపైన తమ చర్యలు తీసుకోవాలి. గోవధ నిర్మూలన చట్టం అనే ఒక చట్టం తేవడానికి మన విశ్వ హిందూ పరిషత్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక వినతి పత్రం ఇస్తే, భారతదేశంలో ఎంతమంది హిందువులు గో సంరక్షణ గురించి ఆలోచిస్తున్నారో మీరు సంతక సేకరణ చేసి తీసుకురండి, అప్పుడు మేము పార్లమెంట్ లో బిల్ చేస్తాం అన్నారు. కనుక భారతదేశంలో గో సంరక్షణ చట్టం కొరకై గోవధ నిర్మూలన చట్టాన్ని తేవడానికి హిందూ బంధువుల సంతక సేకరణ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది. ఈ నెల 27 వరకు జరుగుతుంది. 27 తారీఖు రోజు అందరూ విజయరామ మంత్రం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని అందరూ జపం చేయాలి. ఎందుకంటే ఆ బిల్లు మనకు పార్లమెంట్ లో పాస్ అయి గోవులను రక్షించడానికి ఒక బిల్లు రావాలని అందరూ జపం చేయవలసిందిగా అమ్మఒడికి అందరిని ఆహ్వానిస్తుంది. దీక్ష అంటే ఏంటిదంటే దీక్షించుకోవడం. నేను 9 రోజులు అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఆ సంకల్పానికి అనుగుణంగా 9 రోజులు ఉండడమే దీక్ష. బట్టలు కట్టుకోగానే, మెడల మాలలేసుకోగానే దీక్ష కాదు. దీక్ష నియమంగా చేస్తే దీక్ష. భగవంతునికి ఎట్లా దగ్గరైతే మంత్ర జపం చేస్తే తప్ప ఏం చేసినా దగ్గరికి. అందుకే మనన రాయితే ఇది మంత్ర. మరి ఎట్లా చేయాలి? ఇళ్లలో ఉండేవారు దేవాలయంలో దేవుడు చూపుకుంటాడు. ఇళ్లలో వాస్తుపరంగా ఉండగాలి, పశ్చిమ ముఖం ఉండాలి. ఎవరికైనా అది వాస్తు. ఇంట్లో దేవుడి పటాలు ఇంటిలో కిరణాలు పడ్డట్టు దేవుడు దృష్టి పడేటట్టుగా ఉండాలి. పీఠం పెట్టుకునే వారు ఎవరైనా ఇంట్లో సత్యనారాయణ వ్రతం పీఠున్నా, మీ కాలు కడిగిన పీఠ ఉన్నా, లేదా మీ పెళ్లిలో మీకు ఇచ్చిన పీఠ ఉన్నా, ఆ పీఠను పెట్టుకొని తెల్ల వస్త్రం పరవాలి, బియ్యం పోయాలి, ముందు అమ్మవారి పటం పెట్టాలి, ముందు కలశం, ఒక చెంబులో సెంటి వాటర్, జవాలి వాటర్ కానీ నీళ్లు పోసి మామిడి ఆకులు నీళ్లకు తగలకుండా పెట్టాలి. కొబ్బరికాయ కూడా నీళ్లకు తగలద్దు. తగిలితే ఏమైతుందంటే 9 రోజులకి ఆ నీళ్లు ఏమైపోతాయి? ఇంకా మీకు చెప్పే అవసరం లేదు. ఆకులు తగలద్దు, కొబ్బరికాయ తగలద్దు, పైన ఎర్రజాలికి బట్ట పెట్టాలి. పెట్టి పసుపు కొమ్మ కట్టి కంకణం కట్టాలి. అమ్మవారి గౌరీ గణపతి రూపంగా గౌరవన చేసి కమలపాకులో పెట్టాలి. ఆ కమలపాకు కొత్త దక్షిణ ముఖంలో ఉండకుండా ఉత్తర ముఖంలో ఉండాలి, లేదా తూర్పు ముఖంలో ఉండాలి. ముందు గణపతి పూజా విధానం బుక్స్ అమ్ముతున్నారు, అది తీసుకోండి. దానిలో గణపతి పూజ ఉంటుంది. గణపతి పూజ చేసినాక వారానికి పూజా విధానం ఉంటుంది. పొద్దున అమ్మవారి యంత్రం కొనుక్కోండి. యంత్రానికి అభిషేకం చేసి అలంకరణ చేసి ప్రాతకాలం అమ్మవారికి వేరు తింటే ఉప్మా తింటే ఉప్మా, సిరా తింటే సిరా, ఇడ్లీ తింటే ఇడ్లీ, దోశ తింటే దోశ, ఏది తిన్నా అది అమ్మవారి ముందు పెట్టి అల్పాహారాన్ని తీసుకోండి. ఇక్కడ వాళ్ళు బీపీలో వాళ్ళు థైరాయిడ్ కూడా వేసుకునే వాళ్ళు పొద్దున ఎగ్జామ్షన్ ఉంటుంది. దీనిలో పొద్దున టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం పండ్లు తినాలి, సాయంకాలం భోజనం చేయాలి, రాత్రే భోజనం. వారానికి యజ్ఞం రాత్రి ఉంటుంది. అర్చన, పుష్పార్చన ఎక్కువ రాత్రి కాలం చేయండి. ఇవన్నీ చేయని వారు ఎవరైనా ఈ పూజకు, ఈ దీక్షకు అనర్హులే, అర్హత లేదు. కనుక మీ అందరికీ మనం ట్రైనింగ్ సెంటర్ అమ్మ ఉన్నటువంటి
ఒక ట్రైనింగ్ సెంటర్ అన్నమాట ఇది. మీ అందరికీ భక్తిని నేర్పించేటటువంటి సిస్టమ్ అమ్మ గుడి మీ అందరికీ దగ్గర చెందుతుంది కనుక పరశురామ కల్పసూత్రం అనే గ్రంథ ఆధారంగా బృహద్వారాహి అంటే అభయవరద హస్తాలచే కూర్చోన్న తల్లి ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చు. మీడియా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లలో వారాహి ఫోటోలు ఇంట్లో పెట్టుకోవద్దని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ బృహద్వారాహిని ఇంట్లో పెట్టుకోవచ్చు. నిలబడి ఉన్న వారాహిని పెట్టుకోకూడదు. చేప మద్యం యొక్క పాత్ర పట్టుకున్న వారాహిని పెట్టుకోకూడదు. బర్రెపై కూర్చొని వారాహిని పెట్టుకోకూడదు. ఇవన్నీ కూడా కిరాతక ధూమ్ర వారాహి అని అంటారు వాళ్ళని. ఆ దేవతలను శ్మశానంలో పూజ చేస్తారు, యజ్ఞ స్థలంలో పూజ యుద్ధ స్థలంలో పూజ చేస్తారు. ఇంట్లో పూజ చేసే అమ్మవారు కూర్చొని అలము, ముసలము, పాశము, అంకుశము, చక్రము, శంఖము, అభయవరద హస్తాల ఉన్న తల్లి చేసుకోవచ్చు. మళ్ళీ ఫోటో పూజ ఏడ పెట్టాలి స్వామి అంటే తలకాయ మీద పెట్టుకొని తిరగండి. ఇక్కడ పెట్టుకోవాలి, దేవుడి దగ్గర పెట్టుకోవాలి, అమ్మని దగ్గర పెట్టుకోవాలి, ఫోటోలు పూజ దగ్గర పెట్టుకోవాలి, అమ్మ దగ్గర పెట్టుకోవాలి. అమ్మ నిన్ను నేను ఎత్తుకుంటా, నువ్వు నన్ను ఎత్తుకో. కాబట్టి ఎవ్వరు కానీ ఈ 9 రోజులు ఫోన్ వాడద్దు. స్వామి ఫోన్ వాడద్దు తెలియదు. ఏం వాడద్దు అంటే ఉద్యోగరీత్యా వాడు. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవి చూడకూడదు, నిషిద్ధం. ఈ దీక్షలో స్త్రీని ద్వేషించరాదు. స్త్రీని వారాహి దేవిని పూజించాలి. చివరికి వధు పూజ చేస్తాం. ఒక వివాహమైన స్త్రీని కూర్చోబెట్టి వారాహి దేవికి ఆవాహన చేసి ఆవిడ బట్టలు ఓడిబియ్యం సమర్పించడం ఉంటుంది. దీక్ష సమయంలో ప్రత్యక్ష వారాహి అర్చన అంటారు. ఖచ్చితంగా చేసి తీరాల్సిందే. నవరాత్రులు దసరాలో మనం కుమారి పూజ, కన్య పూజ చేస్తాం. అప్పుడు అంత శ్రేష్టమో ఇక్కడ వటువు పూజ. వారాహి దేవిగా ఒక స్త్రీని అలంకరించి కూర్చోబెట్టి బట్టలు పెట్టి ఓడిబియ్యం పోసి సౌభాగ్య ద్రవ్యాలు ఇచ్చి దండం పెట్టుకోవడం దీక్షలో చివరి గడ్డం శుక్రవారం చేస్తారని ఇక్కడ. కాబట్టి దీక్ష విరమణకు ఎవ్వరు కానీ గురువారం రాకూడదు, శుక్రవారమే రావాలి. శుక్రవారం వస్తే స్వామి శుక్రవారం అమ్మని ఇంటికి పంపచ్చా అంటే అమ్మ ఎన్నుకోదు. శుక్రవారం పీఠం తీసినంత మాత్రాన అమ్మ ఎక్కడ ఉంటుంది? పూజించే వాళ్ళు హృదయంలో. కాబట్టి శుక్రవారమే దీక్ష విరమణ. కాబట్టి ఇవన్నీ మీకు ముందే చెప్తున్నా. శుక్రవారం వస్తే తాంత్రికంగా బ్రహ్మకలశాలను జరుగుతుంది. మన కాసేపట్లో నవాహ యజ్ఞం చేసినటువంటి అమృత జలాలు మీ బ్రహ్మరంధ్రం పైన మార్జన చేస్తారు. పురచరణ విధానానుసారంగా జపం, తర్పణం, హోమం, భోజనం, చివరికి మార్జనం, ఇవి 5 చేస్తేనే దీక్ష పరిపూర్ణమైనది. దీన్ని పూర్ణ దీక్ష అంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీక్ష చేయండి. ఎందుకంటే ఇచ్చిన దీక్ష మరొకటి లేదు. కాబట్టి అటువంటి గొప్ప దీక్ష తీసుకుంటున్న మీ అందరికీ అమ్మగుడి తరపున ఆశీస్సులు అందిస్తూ ఎవ్వరు కానీ సమయాన్ని వృధా చేయక చివరికి స్నానాల గదిలో కూడా మీరు స్నానం చేస్తున్న ప్రతి చెంబు స్నానం చేయండి. తినేటప్పుడు అదే మంత్రం చెంబుతో 3 ముద్దలు తినండి. పడుకునేటప్పుడు ఒక ½ గంట బాగా జపం చేసి నిద్ర వస్తుంది కదా, అప్పుడు మెల్లగా మొరగండి. శవాసనంలో నిద్రలో కూడా బాడీ జపం చేస్తూ ఉంటుంది. ఇవన్నీ నియమాలు. రోజు 3 గంటలు, ప్రొద్దున గంటన్నర, సాయంత్రం గంటన్నర తప్పకుండా జపం చేయాలి. ఇవన్నీ మీకు ముందే చెప్తున్నాం. మా బాధ్యత తిరిగింది. ఒకవేళ మీరేదన్నా తప్పిదం చేస్తే అమ్మకు మీకే సంబంధం, మాకే లాంటి సంబంధం లేదు. ఒకసారి చెప్పండి, జై మా వారాహి. ఎవరిని మనం అలంకరించినా